శుభ సాయంత్రం. నాని గారు అడుగు పెట్టారంటే అదొక అక్కడ ఒక విషయం ఉంటుంది. చాలా శుభసూచనగా పరిగణిస్తాను నేను. అలాగే ఆది పినిశెట్టి గారి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. డైరెక్టర్ అరివాళగన్ గారి ట్రాక్ రికార్డ్ చాలా ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్. ఆయన మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని చవిచూశారు, తెలుగులో కూడా 2 భాషల్లో కూడా. ఈ సినిమా కూడా ఇందాక వారు చెప్పినట్టు సౌండ్ మీద ప్లే తగినట్టుగానే అరివాళగన్ గారు తమన్ గారు మంచి ఫ్రెండ్స్, వాళ్ళకు మంచి ట్రావెల్ ఉంది. సో శబ్దం సౌండ్ అంటే తమన్ వర్క్ ఎలా ఉంటుందో మనం అందరం ఊహించగలం. ఇందులో నా పార్ట్ చాలా చిన్నది. ఒక 4 పాటలు రాశాను. ఒక ప్రమోషనల్ సాంగ్తో పాటు ఒక 3 పాటలు రాశాను. 3 పాటలు, ఒకటి ఇందాక మీరు చూసిన నేను మిస్ అయ్యాను చూడటం, ఆ పాట ఒకటి, తర్వాత ఇంకొక మాయా మాయా అనే సాంగ్ ఒకటి, తర్వాత నాకు చాలా నా మనస్ఫూర్తిలో ఉన్నటువంటి కొన్ని భావాలను ఆవిష్కరించుకునే ఒక వీలు కల్పించినటువంటి పాట సిమ్రాన్ గారి మీద పిక్చరైజ్ చేయబడుతుంది. చాలా కీలకమైనటువంటి పాట. సో నన్ అదర్ దాన్ చిత్ర గారు పాడారు. ఈ ఆల్బమ్ పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఈ జూక్ బాక్స్ వస్తున్నాను ఎదురు చూస్తున్నాను. అలాగే ఒక సినిమా రిలీజ్కి ముందు తయారైనటువంటి ప్రోడక్ట్ అందరికీ, ఎగ్జిబిటర్స్కి అందరికీ చూపించి అందరూ సంతృప్తికరంగా చాలా బాగుందన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ కాన్ఫరెన్స్ సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ ఫిబ్రవరి 20న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరితో పాటు నేను కూడా చూడటానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా అంటే గొప్ప ప్రయత్నానికి ఎప్పుడు గొప్పదైనటువంటి విజయం లభించాలి. అలాంటి ఒక విజయాన్ని అందించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. కంటెంట్ డ్రివెన్ సినిమా. అరివాళగన్ గారు ఒక దర్శకుడిగానే కాక ఒక మనిషిగా కూడా గొప్ప వ్యక్తి, మంచి మనిషి. మంచి టీంతో వస్తున్నటువంటి సినిమా గొప్ప విజయం సాధిస్తుందని నాకు బలమైన నమ్మకం. అలా జరగాలని నా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ శబ్దం టీమ్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much.